కమాన్ ఇండియన్ కమాన్ సాబులండి, నమస్కారములండి, నమస్కారములు. ఓం సత్యమోం. నా కమాన్ ఇండియన్ ఫ్రెండ్స్, ఓం సత్యమోం కుటుంబాలకు తెలియజేది ఏంటంటే, నా నిజ జీవితంలో, నా లైఫ్లో నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాను, మా కుటుంబంలో ఎలా నడుచుకున్నాను, ఆ మాటలను మీకు చెప్పాలండి. చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఈ కలియుగం ఎప్పుడు ఇంకా ఉన్నదే అనుకుంటాం. ఇంకా కలియుగం లేదు. మనం హోం సత్యయుగంలో వచ్చాం. ఎస్, భగవంతుడు 10 అవతారాలు ఎత్తాడు. 11వ అవతారము హోం సత్యమోం అవతారం. అది ఇండియన్ గురు హోం సత్యమోం అంటే ఇంగ్లీష్లో, రాజభాషలో సంఘర్షణ సంవాదం అంతరంగా మాట. అంటే ఒకటి నువ్వు, ఒకటి నేను. దానికి అర్థం ఏంటంటే, ఒకటి నువ్వు, ఒకటి నేను అంటే నీలోటు ఉన్నాడు దేవుడు, నాలోటు ఉన్నాడు దేవుడు. దేవుడు ఈ రూపముగా సంఘర్షణ చేసి రాబోయే మన బిడ్డలకు ఆ దేవుళ్ళే, ఓం సత్యమైన దేవుళ్ళే జన్మిస్తారు. మనసుతో కమాల్ మాట్లాడుతూ మనలను సంతోషపరుస్తారు. ఇది సత్యమైన మాట. మనం 21 దశంలో మనం వచ్చేసామండి. 21 అంటే 20 దశం వెళ్ళిపోయింది, 21 దశంలో వచ్చేసాము. 21 అంటే దానికి అర్థము 2, 1, 3 శాంతి సేవ ఉన్నాయి అంటే 7, 8, 6 జేసు మహారాజు ఆ 3 కల్వరి సెలవులు అవునే కదండి. సత్యం, శివం, సుందరం అంతా ఆ 21 దశంలో మనం వచ్చేసాము. ఈ సంఘర్షం సంవాదం అంతరంగా మాట్లాడేది. ప్రతి రాజకీయ నాయకులతో కూడా మనసుతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మన హిందుస్థాన్ ప్రధానమంత్రి జీ దామోదర్ శ్రీ నరేంద్ర మోదీ సాబ్జీ మనసుతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీతో కూడా మనసుతో దేవుడు మాట్లాడుతున్నారు. తమ సంఘర్షాలు చేస్తూనే ఉన్నారు. ఆ సంఘర్షాలు రాజకీయంగా ఓట్ల కోసమని, గెలుపు కోసమని ఆ సంఘర్షాలు. అందులో అబద్ధాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు. అవునా కదండి. ఇందులో అబద్ధం ఉండదు. నోవర్. అబద్ధం అంటే ఇక్కడ కట్ అయిపోతుంది. ఓం సత్య మాటలు ఉంటాయి. ఈ సత్యంలో మనకి ముక్తి ఉంది, మోక్షం ఉంది, పరలోకం ఉంది, ప్రాప్తం ఉంది. ఓం సత్యం.